హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీ తయారు చేసుకుందాం. ముందుగా పన్నీర్ తెచ్చి ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకుందాం. దీనిలో మనం ముందుగా 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, దీనిలో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కలిపి పక్కన ఉంచుకుందాం. ఉప్పు, కారం, పసుపు అన్నీ ముక్కలకు పట్టాలి కాబట్టి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచుదాం. దానిలో మనం ముందుగా కలిపి పెట్టిన ఈ పన్నీర్ ముక్కల్ని వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపి దానిని పక్కన వేరే ప్లేట్లో తీసుకుందాం. దీనిలో సన్నగా తరిగి దీనిలో మేథీ ఆకు, బిర్యానీ, గసగసాలు, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, టమాటా ముక్కలు పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, బిర్యానీ ఆకు, గసగసాలు, వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇది వేగేలోపు మనం టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుందాం. దాని తర్వాత దానిని పక్కకు తీసుకొని ఈ ఫ్రై చేసిన ముక్కల్ని మిక్సీ జార్లో అదే పేస్ట్ చేసుకొని పక్కకు తీసుకుందాం. అదే ప్యాన్లో టమాటా గ్రేవీని కొంచెంసేపు వేగిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ని వేసి కొంచెం సేపు ఫ్రై చేసి చక్కగా కలుపుకుందాం. దీనిలో రుచికి సరిపడా ఉప్పు,
రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా గరం మసాలా పౌడర్, గరిటెతో శుభ్రంగా కలుపుకుందాం. దీన్ని శుభ్రంగా కలుపుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఈ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత వేడివేడి పన్నీర్ కర్రీ రెడీ. హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్. మనం ఇంకొక రుచికరమైన రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.